చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే బీజేపీ వెంటపడి అడిగింది కాబట్టే నేను పొత్తు పెట్టుకున్నాను అని ముస్లిం సోదరులను ఉద్దేశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే మోడీ ఒక టెర్రరిస్టు, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లింలు ఎవరిని బతకనివ్వరు, ఈ దేశం నుంచి మనం తరిమి కొట్టాలి, మీకు ఓట్లే లేకుండా చేస్తాడు అని ఆయన మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లు ఎక్కడ దూరం అవుతుందని మాట్లాడారో ఏంటో తెలియదు. మీరు వెంటబడితేనే ఆయన పొత్తు పెట్టుకున్నారట. పాయింట్ నెంబర్ 1. మరి అమిత్ షా గారు ఏమంటున్నారంటే 2019లో చిత్తుగా ఓడిపోయాక, ఆయన క్లియర్గా అన్న మాటలు తెలుగులో చెప్తున్నా, చిత్తుగా ఓడిపోయాక ఆయనకు జ్ఞానోదయమైంది, మా దగ్గరకు వచ్చి పొత్తు కోసం వెంపర్లాడారు. ఆయన మోడీ గారిని టెర్రరిస్టు అన్నారా లేదా నేను వినలేదు, కానీ ఆయనలో ఆ మార్పు వచ్చి తప్పు చేశారని మా దగ్గరకు వచ్చారు కాబట్టి పొత్తు పెట్టుకున్నాము అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని నేనే వెళ్ళి దండం పెట్టి అడిగాను, వాళ్ళు తిట్టినా తిట్టించుకున్నాను, దండాలు పెట్టి మరీ ఈ పొత్తు కుదుర్చాను అంటారు. అసలు కూటమి వల్ల ప్రయోజనం ఏంటన్నది పక్కన పెడదాం, దాన్ని ప్రజలు అడుగుతున్నారు. అసలు కూటమి ఎందుకు కట్టారన్న దానిపైన తలా ఒక మాట 3 పార్టీలు మాట్లాడితేలా? అసలు చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీరేం చెప్తారు? కూటమి కట్టడం అనేది చంద్రబాబు ఆలోచన, బీజేపీ ఆలోచన, ఎవరిది? ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే, వీక్షకులకి నమస్కారం. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు కూటమి కట్టక ముందు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయండి, ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఇది ఉంది. మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఏ పార్టీకి ఆ పార్టీ వాటి బలాబలాలు ఆ పార్టీకి తెలుసు. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, మా పార్టీకి ఉన్న బలం, మా పార్టీకి ఉన్న సిద్ధాంతం, మా పార్టీకి ఉన్న ఆలోచన, మా పార్టీకి ఉన్న లాంగ్ విజన్ తెలిసిన దాని వరకు నేను మాట్లాడగలను. కానీ లీడర్స్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడారంటే దాని ఎగ్జిక్యూటివ్స్ కి మేము వెళ్ళం, పక్కన పెట్టేద్దాం. బట్ ఎవరి కోసం వచ్చారా, ఎవరు ఎంత వెంపర్లాడారు అన్న మాట పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీకి చాలా స్ట్రాంగ్ కట్ గా మాకు ఒక విజన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మేము ఏ విధంగా ఎదుగుతున్నాము అన్నది మేము కళ్ళతో చూస్తూ ఉన్నాము. ఎంతవరకు 2014 నుంచి మేము ఏ విధంగా ముందుకు వస్తూ ఉన్నాం, ఏ దుష్ప్రచారం జరిగిందని ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఎవరు ఏం మాట్లాడారు అన్నది ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వానికి డెఫినెట్ గా తెలుస్తాయి. ఒకవేళ వీడియోస్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మాత్రమే నేను చివరి విన్నాను. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది అయితే నేను వినలేదు. ఐ హావెంట్ సీన్ దట్ వీడియో. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. వారు ఏం చెప్పారంటే, ఈ 2 పార్టీలకి ఎప్పుడైతే జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకుని ఎమోషనల్ దేనిలో వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా మాతో వస్తుందని ఆశించాను అని అప్పటి నుంచి వారు చెప్పడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మాటని నిలబెట్టుకోవడానికో మేబీ దేని గురించో చాలా వరకు నేను చాలా ప్రయత్నం చేశాను. మధ్యవర్తిత్వంగా నేను భారతీయ జనతా పార్టీ, టీడీపీ అండ్ జనసేన కలిసి వెళ్తేనే అంటే వ్యతిరేక ఓటు చీలదు అని గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, దీని వల్ల ఎన్నో మాటలు పడ్డారు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఏంటి బెనిఫిట్? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా మాట పడ్డారా? ఏదో ప్రత్యేక హోదా కోసం నేను అడిగాను, వాళ్ళని తిట్లు తిన్నాను వాళ్ళ దగ్గర అని అంటే ఓకే గుడ్, మంచి లీడర్ అయినా అని అనుకోవచ్చు. లేదా ఒక స్టీల్ ప్లాంట్ కోసమో ఇంకోటి ఏదో రావాల్సినటువంటి చట్టం ప్రకారం రావాల్సినటువంటి పోలవరం నిధుల కోసమో దానికోసమో దీనికోసం నేను కేంద్రంతో కొట్లాడాను, వాళ్ళు తిట్టారు, అయినా సరే ఇది సాధించుకొని వచ్చా నేను అని చెప్పేది కాకుండా కూటమి ఎందుకు కట్టారంటే ఇంతకుముందు మీరు వినలేదన్నారు కదా. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి ఏంటంటే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అమిత్ షా గారు ఏమన్నారు, అది ఒక్కసారి మీరు కూడా వినండి ప్లీజ్. ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి. కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను, నేను చేయలే. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను. నేను 1-2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. ఇది మేడం 4 మడతేసినటువంటి విధానం. ఆయన ఢిల్లీలో పడిగాపులు కాసింది అందరికీ గుర్తుంది, అపాయింట్మెంట్ కోసం. శివరాత్రి రోజు జాగారం చేసింది గుర్తుంది అందరికీ. శివరాత్రి రోజు చూసాం కదా ఎంత జాగారం చేశారు, రాత్రి అంతా మేలుకున్నారు, మళ్ళీ పొద్దున్నే అపాయింట్మెంట్ అంటే ఉన్నారు.
రాత్రి 11 గంటలకు కలిసిన సందర్భాలు ఉన్నాయి, అర్ధరాత్రిలో కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేమో లేదు వాళ్ళు వచ్చి నన్ను పొత్తు పెట్టుకుందామని అడిగారు, తప్పనిసరి పరిస్థితిలో నేను కూడా ఓకే చేశాను, అవసరం ఉంది కాబట్టి అని అంటున్నారు. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే విన్నాను, అదేంటంటే ఈ ఎక్కడ మైనారిటీ ఓట్స్ గురించి దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు చాలా చేస్తున్నారండి. ఎందుకంటే ఏదో విధంగా బీజేపీని రాష్ట్రంలో రానివ్వకూడదు అన్న ఒక ప్రచారంలో భాగంగా ఈ రాంగ్ ఇదే ప్రోపగాండా అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది నార్త్ ఈస్టర్న్ మైనారిటీ స్టేట్స్ లోనే ఇప్పుడు మేము బాగా మా ఓట్ బ్యాంకింగ్ పెరుగుతోంది అన్న విషయం. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇటు కేరళలో కూడా మాది చాలా డిస్టింగ్విష్డ్ గా మాది చాలా పర్సంటేజ్ మా ఓట్ శాతం బాగా పెరుగుతోంది అని. అది ఎక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో అన్న దానిలో మేబీ పొత్తు పెట్టుకున్న తర్వాత కొంత అభద్రతా భావంతో కొంచెం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే దీనికి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాను అంతవరకే ఆ స్టేట్మెంట్ ఉంది, అది కరెక్టే. ఎందుకంటే అటు టీడీపీ పెట్టుకున్నా, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఆ విధంగానే చెప్పారు. అండ్ బీజేపీకి ముస్లిం ఓట్లు పడవని దుష్ప్రచారం చేస్తోంది ఎవరు అంటున్నా నేను. వాళ్ళే వెళ్ళారు. ఇది మన డిబేట్స్ లో కూడా ఎన్నో సార్లు మనం చర్చించుకోవడంలో మేము మాట్లాడడం కూడా జరిగింది. 2018లో వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని దూరం చేయాలని అంటున్నారు కదా, ఎవరు అనుకుంటారు? బీజేపీకి ముస్లింలని దూరం చేయాలని అనుకుంటోంది ఎవరు? వైఎస్ఆర్సీపీనా, ఇంకెవరన్నా? ఎవరు అనుకుంటున్నారు? మీరు అన్నారు కదా దూరం చేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ముస్లిమ్స్ అని, అందుకని ఆ నేపథ్యంలో నేను మాట్లాడుండొచ్చు అని అంటున్నారు కదా, ఎవరు దూరం చేయాలనుకుంటున్నారు? అవునండి, ఎవరెవరైతే మైనారిటీస్ భారతీయ జనతా పార్టీకి వెయ్యరు అని మాట్లాడిన వాళ్ళందరూ అన్ని పార్టీలు మాట్లాడాయి గతంలో కూడా. ఎవరు మాట్లాడలేదు ఇప్పటి వరకు మాటలు జరుగుతూ ఉన్నాయి. దానికి నేను ఖండిస్తూ అది ఒక్క చంద్రబాబు తప్ప, నిజానికి ఒక్క చంద్రబాబు తప్ప ఎవరు మాట్లాడలేదు మేడం. ఒకసారి వినాలి. ఒకటి మన దానిలో కూడా డిబేట్స్ లో కూడా ఎందరో అండి, నేను మొన్న రీసెంట్ ఇది ఒక్కసారి వినాలి, జరిగింది. ఇది ఒక్కసారి వినాలి. తప్పు మాట అని ఎవరన్నారు ఈ రోజు ముస్లిం ఓట్ల కోసం ఎవరు మళ్ళీ నాలుగు మడతేసి మాట్లాడుతున్నారనేది ఒక్కసారి వినాలి. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్య కాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఇవన్నీ రోజు వింటున్నవే. ఇలా ప్రచారం చేసింది ఒక చంద్రబాబు మాత్రమే. నేను ఒకటి చెప్తున్నా వినండి ఈశ్వర్ గారు, ఈ మాటలకి వారు సమాధానం దానికి చెప్పుకున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు, ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. ఒక క్లారిటీ ఇచ్చారు మళ్ళీ.